కేంద్రంలో విషాదం జరిగింది. బెల్లంపల్లి చౌరస్తాలో గోడకులి ముగ్గురు మృతి చెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆస్ఫాబాద్ వాసులుగా గుర్తించారు. కంప్లీట్ అయిపోయారు. యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది. అక్కడ నుంచి చూసి ఇక్కడ వచ్చేసరికి మేము ఉన్నాం. ఏం లేదు, ఒక్క అతను బతికింది అంతే. బండలు అవన్నీ లేపేసరికి ఒక్కైనా సేఫ్ అయింది, కానీ ఇంకో కంప్లీట్ గా మాకు బట్టి కంప్లీట్ అయిపోయారు. యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది. అక్కడ నుంచి చూసి ఇక్కడ వచ్చేసరికి మేము ఉన్నాం. ఏం లేదు, ఒక్క అతను బతికింది అంతే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. బెల్లంపల్లి చౌరస్తాలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆస్ఫాబాద్ వాసులుగా గుర్తించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. బెల్లంపల్లి చౌరస్తాలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆస్ఫాబాద్ వాసులుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అఖిల, గుడ్ ఈవినింగ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఓ ఆసుపత్రి కోసం కొత్తగా నిర్మిస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం పనుల్లో పాల్గొన్న క్రమంలో అక్కడ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గోడకూలి ఆ శిథిలాల కింద చిక్కుకొని 4 వ్యక్తులు చిక్కుకునగా ఒక ముగ్గురు మాత్రం చనిపోవడం జరిగింది. ఒక అతను మాత్రమే సేఫ్ గా అతన్ని రక్షించారు. అయితే బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణ పనులకు సంబంధించి రివిట్మెంట్ వాల్, అంటే ఏదైతే ఇది సెల్లార్ ఉంటుందో ఆ సెల్లార్ నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో రెండు పక్కల ఉన్నటువంటి, అంటే ఇతరులకు సంబంధించినటువంటి ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఒకటి రివిట్మెంట్ వాల్ అనేది కట్టారు. ఆ రివిట్మెంట్ వాల్ కట్టున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి నిర్మాణం కొనసాగించారు. బేసిమెంట్ మీద నుంచి ఆ నిర్మాణం చేయటం, అటువైపు నుంచి లూజ్ మట్టి ఉండడంతో ఒక్కసారిగా అక్కడ పనులు ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించి ముగ్గురు కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు. పనుల్లో నిమగ్నమైనటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ గోడ, ఏదైతే ప్రహారీ గోడ ఉంటుందో ఆ ప్రహారీ గోడ ఒక్కసారిగా వీరిపై పడిపోయింది. పడిపోవడంతో ఆ శిథిలాల కింద 4 వ్యక్తులు చిక్కున్నారు. 4 వ్యక్తులలో ఒక్కరిని హుటాహుటిన రెస్క్యూ టీం వచ్చి, ఆ రెస్క్యూ టీము పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఒక్కరినైతే రక్షించారు. రక్షించినటువంటి అతనైతే గాయాలతో బయటపడ్డాడు. మిగతా వారు మాత్రం శిథిలాల కింద చిక్కుకోవడంతో వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ముగ్గురు మాత్రం నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కూలీలు అక్కడికక్కడే శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందడం జరిగింది. అయితే ఈ శిథిలాల కింద చిక్కుకున్న చింతలమానపల్లి మండలానికి చెందినటువంటి బాపురం శంకర్, బాపురం గ్రామానికి చెందినటువంటి శంకర్, రుద్రారపు హనుమంతు, పోషన్న అనే ముగ్గురు కూలీలు మృతి చెందడం జరిగింది.
అయితే ఒక కూలీకి సంబంధించి కొంత ఆచూకీ లభించకపోవడంతో వెంటనే రామగుండం సిపి ఆధ్వర్యంలో ఇటు పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా సింగరేణి రెస్క్యూ సిబ్బందిని కూడా పిలిపించి వీరిని వెలికి తీసేటువంటి పనులు చేపట్టారు. అప్పటికే వీరు శిథిలాల కింద చిక్కుకోవడంతో శ్వాస ఆడకపోవడంతో కూలీలు అయితే దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. ఈ మృతి చెందినటువంటి కూలీలు పనులు చేస్తుండగా దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి యజమాని కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి బిల్డర్ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు అయితే విచారణలో తేలిందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ సెల్లార్ కి సంబంధించి సెల్లార్ నిర్మాణం ఇంత పెద్ద ఎత్తులో నిర్మాణం చేస్తున్నప్పుడు దీనికి అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దీనికి అసలు పర్మిషన్ ఉందా లేదా, కనీస రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే విషయంలో రామగుండం సిపి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇటు కాంట్రాక్టర్ మీద అదేవిధంగా అటు ఎవరైతే బిల్డర్ ఉన్నారో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నటువంటి బిల్డర్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి రామగుండం సిపి శ్రీనివాస్ అయితే వెల్లడిస్తున్నారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది అని చెప్తున్నారు. మృతి చెందినటువంటి కూలీలు వారు ఈ గోడ ఏదైతే కూలుతున్నటువంటి విషయాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా వారు ఈ చిక్కుకోవడం జరిగింది. ఈ మృతి చెందిన వారిలో శంకర్ చింతలమానపల్లి మండలం బాపురం గ్రామానికి చెందినవాడు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని హనుమంతు అదే జిల్లాకు చెందినవాడు, రుద్రాపురం గ్రామం ఈయనది కూడా చింతలమానపల్లి మండలం. అదేవిధంగా పోషన్న చింతలమానపల్లి గ్రామం పోషన్న కూడా మృతి చెందడం. అంటే ఒకే జిల్లాకు చెందినటువంటి వారు మరియు ఇద్దరు వ్యక్తులు చింతలమానపల్లి గ్రామానికి చెందినవారు, మరో వ్యక్తి అయితే రుద్రాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముగ్గురు దుర్మరణం చెందడంతో వారి ముగ్గురు కుటుంబాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడినటువంటి మరో వ్యక్తి పరిస్థితి కూడా సీరియస్ గానే ఉందని చెప్పేసి అయితే వైద్యులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలిందని చెప్పేసి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరైతే ఇది కూలీల మరణానికి కారణమైందో వారిపైన కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అఖిల. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.